హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నా మార్నింగ్ నేను లంచ్కి ఏం ప్రిపేర్ చేశానో కర్రీస్ చూపిస్తాను. ఈరోజు లంచ్లోకి అయితే నేను బెండకాయ రొయ్యలు పులుసు అయితే చేశాను. నేను ఏ విధంగా చేస్తానో చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకోకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూసేసేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. నేను కొత్తగా అంటే మామూలుగా ఒక రకంగా వండుతాను ఎప్పుడు. ఈరోజు అయితే మొత్తం కలిపెట్టి అయితే వండాను. ఈరోజు మా అమ్మ ఈ విధంగా వండమని చెప్పింది. అట్లా అయితే చాలా బాగుంటుందమ్మా, ఈ విధంగా కలిపెట్టి వండు అని చెప్పింది. నేను ఇట్లా మొత్తం కారం, ఉప్పు, నూనె, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అవన్నీ వేసేసి కొంచెం కరివేపాకు వేసేసాను. కలిపెట్టిన తర్వాత అన్నీ కలిపెట్టేసేసి తర్వాత చింతపండు పులుసు వేసుకుంటే బెండకాయ రొయ్యలు పులుసు అయితే తయారవుతుంది. ఇటు పక్కన పిల్లలకి ఎగ్స్ వేసి వండమన్నారు. వాళ్ళకి ఫ్రై లాగా చేశాను అనమాట. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం రొయ్యలు వేసేసుకుని దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇట్లా ఫ్రై అయిపోయిన తర్వాత 2 ఎగ్స్ అయితే వీళ్ళకి వేసి ఈ విధంగా వండేసాను. ఇట్లా అయితే ఇష్టంగా తింటారు. ఇదేమో మాకు వండాను అనమాట. చాలా బాగుందండి. బెండకాయ రొయ్యల పులుసు అయితే చాలా బాగుంది. ఈ విధంగా కలిపెట్టి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఇటు పక్కన ఎగ్స్ కూడా వేసేసాను. త్వరగా కూడా అయిపోతుంది. ఆ విధంగా కలిపెట్టుకుని కొంచెం ఆ వాటర్ అంతా చిక్కబడిన తర్వాత మనం ఈ చింతపండు పులుసు వేసుకోవటమే. కర్రీ అయితే చాలా బాగుంది. ఇక్కడ రొయ్యలు, ఎగ్స్ కూడా రెడీ అయిపోయింది. లాస్ట్గా కొంచెం కొత్తిమీర వేసుకుంటే అయిపోయినట్టే. చాలా బాగుంది. ఇది కూడా వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అని వాళ్ళకి ఈ విధంగా వండాను అనమాట. ఇదిగో చూడండి, చూస్తుంటే చాలా బాగుంది కదా. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఈ వంట అయిపోయింది. తర్వాత ఏమైనా టిఫిన్కి అయితే ఇడ్లీ అయితే వేసాను. ఈ మధ్యలో ఈ వీక్ అంతా నేను ఇడ్లీలు వేయలేదు. రోజుకొకటి ఉప్మా అని, గోధుమ పిండి దోశ అని అవన్నీ వేసాను. ఈరోజే వేసాను అనమాట ఇడ్లీ. టోటల్గా అయితే రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసుకుని దించేసుకోవటమే. చూసారా ఎంత బాగుందో, చిక్కబడింది, చక్కగా బాగుంది. ఇక్కడ నేను ఇడ్లీలోకి పల్లీ చట్నీ అయితే చేశాను. ఇక్కడ ఉప్పు, కొంచెం వెల్లుల్లి, జీలకర్ర ఇవన్నీ వేసేసుకుని కొంచెం వాటర్ పోసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకుంటే ఇట్లా క్రీమీగా స్ట్రక్చర్ అయితే చాలా బాగుంటుంది. ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి. తర్వాత కొంతమంది అయితే ఫస్ట్ మిక్సీ పట్టిన తర్వాత వాటర్ పోస్తారు కదా. మనం మిక్సీ పట్టేదానికంటే ముందలే మనం వాటర్ పోసుకుంటే కొంచెం అవి ఏమవుతుందంటే చక్కగా క్రీమీ లాగా వస్తుంది. మొన్న చూపించాను కదా వీడియోలో, నేను ఈ విధంగా తాలింపుకి రెడీ చేసుకుని ఇట్లా పెట్టుకుంటాను. ఒక 1 వీక్ 10 డేస్కి సరిపోతుందని తాలింపు కూడా కలిపేసి చట్నీలో పిల్లలకైతే పెట్టేశాను. చాలా బాగుంది. వీళ్ళకి స్కూల్ కూడా రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నారు. సింధుది క్యారేజ్ బ్యాగ్ చూసారా, బుట్టలాగా వైర్ అనమాట. చాలా బాగుంది. ఇంతేనండి.